దయచేసి 10 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన వారమైన కనుక వాక్య భాగంలోకి పడదాం. కొన్ని మాటలు నేను మీతో పంచుకొని ఆశపడుతున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఎవరు సంతోషంగా ఆశీర్వాదంగా ఉంటారనే కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈ నూతన సంవత్సరం మీరందరూ ఆశీర్వదించబడాలి. ఎలా ఆశీర్వదించబడాలంటే కొలత లేని వారిగా ఆశీర్వదించబడాలి. మీరు సమృద్ధి కలిగిన వారిగా ఆశీర్వదించబడాలి. నాకు వీటిలో అపాదం వస్తుంది, ఎన్నిసార్లు మారుద్దామన్నా అది రాత్రి వేరే పదం రావట్లేదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. అబ్రహాము దేవుడు అనే విషయంలో ఆశీర్వదించాడు. ఇస్సాకు ఇత్తనం వేసి గురంతల ప్రతిఫలం పొంది ఆశీర్వదించబడ్డాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. కనుక మనం అట్టి ఆశీర్వాదాన్ని పొందుకోవాల్సిన బద్దులమై ఉన్నాం. దయచేసి చూద్దాం. కీర్తన గ్రంథం 65:11 చదువుతున్నాం. కీర్తన గ్రంథం 65:11 మొదటి సందేశం మనకి నూతన సంవత్సరంలో ఈ ఆశీర్వాదాన్ని తీసుకురావాలి కనుక మీరు అందరూ దయచేసి శ్రద్ధగా ఈ మాటలు విందాం. దయచేసి చూద్దాం. ఎవరు కదలకుండా శ్రద్ధగా వాక్యం రాసి కోరుతున్నాం. 65:11 సంవత్సరమును నీ దయా కిరీటము నీవు ధరింపచేసినావు, నీ దారుల సారము ఎడచల్లి ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆశీర్వదించబడాలి. నువ్వు ఏ పని చేసినా ఆశీర్వదించబడాలి. నువ్వు ఉన్న స్థలం ఆశీర్వదించబడాలి. నువ్వు ఉన్న నివాస స్థలం ఆశీర్వదించబడాలి. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలం ఏం చేయాలి? దేవుడు ఆశీర్వదించాలి. మీకు మాట గుర్తు చేస్తాను. యేసేపు గురించి ఒక మాట చూద్దాం. చూడండి, ఈ మాట మీరు చదవాలి నాకు సహాయకరంగా. యేసేపు అడుగుపెట్టిన ప్రతి స్థలం దేవుడు ఆశీర్వదించాడంట. యేసేపు ఏంటంట? అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. చూడండి 39:5 అతడు తన ఇంటి మీద తన కలిగినంతటిని అతను విచారణకర్తగా నియమించాడు. కాలం మొదలుకు యెహోవా యేసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. ఒకసారి చెప్పబడదాం. హల్లెలూయా. నూతన సంవత్సరం నీవు ఇలాగ ఆశీర్వదించబడాలి. ఎలా ఆశీర్వదించబడాలంటే మరొకసారి చూద్దామా? ఎక్కడంట? ఇంటిలోనేమి పొలంలోనేమి నీ కలిగిన సమస్తము మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి. దేవుడు అటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. దేవుడు ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది. దేవుని ఆశీర్వాదము నిన్ను ఒక మెట్టు పైకెక్కేవాడిగా చేస్తుంది. దేవుని ఆశీర్వాదము నిన్ను ఎదుటి వారికి కనపడేటట్టుగా చేస్తుంది. మరి దేవుని ఆశీర్వాదము నేను ప్రత్యేకంగా ఉండేటట్టు చేస్తుంది. మరి దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. ఇస్సాకు విత్తనం వేసి 100 ప్రతిఫలం పొందినట్టు ఈ సంవత్సరం దేవుడిచ్చి నీ దయా కిరీటంలో నీవు ఆశీర్వదించబడాలి. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చదువుకుందాం. మీరు బ్రతికి అభివృద్ధి నుండి ద్వితీయోపదేశకాండం 8:2 నుండి మరియు నీవు ఆజ్ఞను గైకొను లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటారు. నిన్ను అణచి నిమిత్తం అరణ్యములో 40 సంవత్సరాలు నీ దేవుని యెహోవా నిన్ను నడిపించిన మార్గములను జ్ఞాపకం చేసుకును. ఆహారం నా కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటను నాలో బ్రతుకుదని నీకు తెలియజేయకు.
ఆయన అణచి నీకు కలిగిన మన్నాతో నిన్ను పోషించి 40 సంవత్సరాలు నీవు తీసుకున్న బట్ట పాతగలేదు, నీ కాలు వాయలేదు, నీ కుమారుడు ఎటు శిక్షించను నిన్ను శిక్షించు తెలుసుకుంటావు. హల్లెలూయా. కాబట్టి నీ దేవుడు ఎలాగ ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించాడో, ఇశ్రాయేలు ప్రజలైన మనం కూడా దేవుడు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఎన్ని శోధనలు మనం వెళ్ళామో వాటి అన్నింటి నుండి తప్పించి దేవుడు మనల్ని ఈ 2025 కదా ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. మీరు 2-5 కలిపి ఎంత అయిందమ్మా? 7. సంపూర్ణంగా దేవుడు ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? ఆశీర్వదించాలి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, న్యాయాధిపతులు 5వ అధ్యాయం 33వ వచనం. 31 న్యాయాధిపతులు 5. న్యాయాధిపతులు 5. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడినప్పుడు శత్రువు వస్తాడు, నువ్వు దీవించబడినప్పుడు ఎవరు వస్తారు? సాతాను వస్తాడు కదా, యోగదేవుడు వస్తాడు. యెహోవా నీ శత్రువును అలాగూ నశింపచేసి ఆయన ప్రేమించేవారు బలంతో ఉదయించు సూర్యుని వలె ముందుగా కానీ పాడి వారందరూ తమ 40 సంవత్సరాలు నిర్మలంగా ఉండేది. హల్లెలూయా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను బహుగా ఆశీర్వదించాలి, బహుగా దీవించాలి. ఎవరు దేవుడు ఆశీర్వదిస్తున్నాడో యోబు గ్రంథం 36:11 చదువు. 36:11 యోబు గ్రంథం 36:11. హల్లెలూయా. ఇప్పుడు దాకా మనం ఏం చేసిన దేవుడిని ఆరాధించినప్పుడు ఎంతమంది సంతోషించారు? ఒకసారి చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆరాధనలో సంతోషం ఉంది, ఆరాధనలో ఆనందం ఉంది, ఆరాధనలో ఆరోగ్యం ఉంది, ఆరాధనలో ఆయుష్ ఉంది, ఆరాధనలో సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. వారు ఆరాధించినప్పుడు బెరాక లోయలో పడలేరట, కొలసము విస్తారమైన కొలసము మోసుకెళ్ళారు. అటువంటి ఆశీర్వాదం కావాలి. వారు ఆలకించి ఆయనను సేవించిన తమ దినములు క్షేమంగాను తమ సంవత్సరంలో సుఖముగా వెళ్ళవచ్చుదురు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ఆరాధించేటట్టు దేవుడు చేయను గాక. దేవుని ఆరాధించడానికి దేవుడు మనల్ని అనేకం నిలబెట్టడానికి దేవుడు మనం వాడుకున్నట్లు ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. గమనించండి, ఆరాధించేవారు ఎలా ఉంటారంట? సుఖముగా, సంతోషముగా కదా, క్షేమముగా కదా. మన దేవుని ఎలా ఉంటాయంట? అలా చక్కగా గడుపుతాయి. ఆరాధించడం నేర్చుకుందామా? మరొకటి మాట చదువుకున్నాం. సామెతలు 3:1-2 వచనాలు చదువుకున్నాం. సామెతలు 3:1-2 వచనాలు. హల్లెలూయా. ఏం రాసుకోవాలి? వాక్యాన్ని, ప్రార్థన, ఆరాధన. ఈ మర్చిపోకూడదు. మనం ఎక్కడుండా ఆరాధించడం, ప్రార్థించడం, బైబుల్ చదివేది ఎప్పుడు రోజుల్లో ఎప్పుడు కూడా మనం మరవకూడదు. ఇవి దేవుడికి అనుకూలమైనది. దేవుడి దగ్గరికి తీసుకెళ్తాయి. నేను సుఖంగాను, నెమ్మదిగాను, సంతోషంగాను, ఆరోగ్యంగాను ఉంచేది ఏంటంటే ఇవే. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా ఆలోచించు. దేవుని ఉపదేశం మరవకూడదు,
దేవుని ఆజ్ఞను మరవకూడదు, దేవుడు నీకు ఇచ్చే సుఖ జీవనం మరవకూడదు, దేవుడు ఇచ్చే శాంతిని మరవకూడదు, దయను సత్యమును విడిచి పోనీకులను కాపాడుకోవాలి. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇలా చేయడం ద్వారా నువ్వు ఎలా ఉంటావో తెలుసా? చూడండి దాన్ని బట్టి నేను చెప్తున్న వాక్యం వచ్చింది. చూడండి 26:11 ఆదికాండం 26:11, 12, 13 వచ్చారు. ఇస్సాకా దేశమందు వాడే విత్తనము వేసి ఆ సంవత్సరం, ఏ సంవత్సరం అంట? ఆ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఉంటుందమ్మా. హల్లెలూయా. ఈ సంవత్సరం 100 ప్రతిఫలం పొందాను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలిగా గొప్పవాడకు వాడకు క్రమంగా వృద్ధి పొందుచుండెను. హల్లెలూయా. అతని గొర్రెల ఆస్తి దాసులు గొప్ప సమూహం కలిగిన ఆ ఐగుప్తీయులు అంటే ఫిలిష్తీయులు అతని యందు అసూయ పడేది. చూడండి, నీ యందు జనాలు అసూయ పడేటట్టు దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెండు మాటలు చదువుకుందామా? ఆదికాండము 41:54 చదువుదామా? 41:54 చూద్దామా? యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరాలు కానీ ఐగుప్తు దేశమంతటా ఆహారం ఉండెను. ఎవరికైనా కరువు వస్తుంది, ఎవరికైనా ఆహారం లేకుండా పోతుంది, కానీ నీకు మాత్రం ఆహారం లేకుండా సమృద్ధిగా నీ ఇంట్లో ఆహారాన్ని దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐగుప్తులు కదా, ఎక్కడంట? దేశమంతా కరువు వచ్చిన ఐగుప్తుల కరువు, మరి సారెపతి ఎవరంటే కరువు రాలా, దేశమంతా కరువు వచ్చింది. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. చివరి మాట మనం చదువుకుందాం. ఇర్మియా 17:8 చదివి ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకొని పోవాలి. ఈ నూతన సంవత్సరం ఎందుకంటే మనం ఇలాగ ఆరాధిస్తున్నాం, ఎందుకు ఇలా స్తుతిస్తున్నామంటే దేవుని యొక్క నుండి దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ఒకసారి చూద్దామా? వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుందురు, అది కారుల యోరణ, దాని వేరు కన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకులు పచ్చగాను, వర్షము లేని సంవత్సరం చింత ఉండదు, దాని చింత ఉండదు, కాపు. హల్లెలూయా. కాపు మాండాలి. ఎలా ఉందంటే కాపు నెల ఫలాలు వస్తాయి. హల్లెలూయా. నెల ఫలాలు వచ్చాయి. కాపు నువ్వు చింతలు ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు అంటాడు కదా, ఎవరు నాటపడ్డావు చూద్దామా? ఎక్కడ నాటపడ్డావు? 23వ కీర్తనలో ఏమంటాడంట? మొదటి కీర్తనలో ఒక మాట అంటారు. చూడండి, కీర్తనకారుడు ఎక్కడ నాటపడ్డాట? ఆకు వాడక 3వ వచనం, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను, అతడు చేయనదంతయో సఫలం. హల్లెలూయా. జీవితం ప్రతి పని, ప్రతి కార్యక్రమం సఫలం అవ్వాలంటే నువ్వు ఎక్కడ నాటపడాలి? దేవుడు నాటపడాలి. జీవ జలముల ఓటైన ఆయనలో మనం ఏం చేయాలి? నాటపడాలి. హల్లెలూయా. నిజమైన ద్రాక్షవలైన దేవుడు మనం ఏం చేయాలి? నాటపడాలి. నాటపడాలంటే మన ప్రతిదినము ప్రార్థనలోను, ఆరాధనలోను, వాక్కులోను మనం ఏం చేయాలంటే నెమరు వేసేవారుగా ఉండాలి. కొత్త సంవత్సరం మన డెసిషన్ ఏంటంటే బైబిల్ చదవకుండా బయటికి పోకూడదు, ప్రార్థన చేయకుండా బయటికి పోకూడదు.
ప్రభుని స్తుతించుకుని బయటికి పోకూడదు. మీరు అలవాటు చేసుకోండి, మీ బిడ్డకి అలవాటు చేయండి. వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రభుని ఆరాధించడం నేర్చుకోవాలి. దేవుని ఆశీర్వాదము ప్రతి కుటుంబం ఏం చేయాలి? పొందుకోవాలి. నిన్ను చూసిన వాడు, నువ్వు ఆశీర్వదించబడటం చూసిన వాడు, నువ్వు ఎలా ఆశీర్వదించబడావో నీ ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి, లేకపోతే నీ ఆరాధన బట్టి, నువ్వు చేసే ప్రార్థన బట్టి వాడు నీ వైపు తిరగాలి. హల్లెలూయా. అలా తిరగాలంటే ప్రభు నిన్ను వాడుకోవాలి. మందిరంలో నువ్వు పచ్చని చెట్టు వలె ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఫలించే చెట్టు వలె ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు దినదినం అభివృద్ధి పొందే చెట్టు వలె ఉండాలి. మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం, బాదం చెట్టు ఎలాగైతే చిగురించిందో దేవుళ్ళు నువ్వు చిగురించి పుష్పించి ఫలించి బాదం కాయ కాసేటట్టుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవుడిని అట్లా ఫలభరితంగా దేవుడు దిగించాలి. దేవుడిని ఫలభరితంగా దేవుడిని ఆశీర్వదించాలి. ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చాలి. ఈ సంవత్సరం దేవుడిని కోరుకోవాల్సింది మనం ఒకటే, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించు. యాకోబు ఒకటే ప్రార్థన చేస్తే, నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను నూతన సంవత్సరంలో నువ్వు ఆశీర్వదించబడాలి. అనేకులు నువ్వు ఏం చేయాలి తెలుసా? ఆశీర్వదించాలి. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడాలి. అనేకులు ఏం చేయాలి? నువ్వు ఆశీర్వదించాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. అనేకులు ఆరోగ్యం పొందేటట్టు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు మందిరానికి క్రమం తప్పకుండా రావాలి. నీతో పాటు అనేకులను ప్రభు సన్నిధికి ఎట్లా సంతోషంగా తీసుకురావాలి. అటువంటి కృప దేవుడు నీకు దయచేయాలి. అటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయాలి. అటువంటి దేవుడు నీకు దయచేయాలి. దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరంలో మన కోరుకునేది ఒకటే, దేవుని యొక్క మహాకృప, మహాదైశ్వర్యం ఏంటంటే నువ్వు ఆశీర్వదించుకోవాలి. నీ కుటుంబం ఆశీర్వదించుకోవాలి. నీ బిడ్డలు ఆశీర్వదించుకోవాలి. అట్టి ఆశీర్వాదంలోనికి నువ్వు నడిపించబడాలంటే బైబిల్లో మనం చూసిన ప్రతి ఒక్కరూ దేవుడు ఆశీర్వదించబడినవాడు. హల్లెలూయా. దేవుని పెట్టిన ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన ఆశీర్వదించిన కాక అందులో ఇచ్చిన పడదాం. దయచేసి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం అందులో ఇచ్చిన పడ ప్రభు నన్ను ఆశీర్వదించు. ఈ ఆశీర్వాదం నాకు దయచేసి ఎవరు చూడకుండా యాకోబును ఆశీర్వదించావు కదా, అబ్రహాము ఇస్సాకును ఆశీర్వదించావు, యేసేపును ఆశీర్వదించావు. వారికి ఇచ్చిన ఆశీర్వాదం నాకు దయచేసి, మా పితరుల ఆశీర్వాదం నాకు దయచేసి, మాకు ఆరోగ్యంలో ఆశీర్వాదం, కుటుంబంలో ఆశీర్వాదం, మేము చేసే చేతి పనిలో ఆశీర్వాదం, మేము చేయు ప్రయత్నాల్లో ఆశీర్వదించు, మేము చేసే కార్యాల్లో ఆశీర్వదించు, మేము చేసే సేవలో ఆశీర్వదించు, మేము చేసే పరిచయలో ఆశీర్వదించు. మా బిడ్డల్లో మీ ఆశీర్వాదం ఉంచు, వారి చదువుల్లో ఉంచు, వారి ఉద్యోగాల్లో ఉంచు, వారి వ్యాపారాల్లో ఉంచు, వారి ప్రయాణాల్లో ఉంచు, వారి రాకపోకల్లో ఉంచు. అయినా నీ ఆశీర్వాదం, నీ ఆశీర్వాదం నుండి మేము ఆశీర్వదించబడటం సహాయం మీరు ఆశీర్వదించు. ప్రార్థన చేద్దాము. స్త్రీలో పురుషుల్లో దేవుడు మన ఆశీర్వదించారు. నూతన సంవత్సరం ఆశీర్వకరంగా దేవుడు మార్చమని ప్రేరేపించగలవారు. స్త్రీల్లో ఒకరు పురుషుల్లో ప్రార్థించారు. స్తోత్రం 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 నాయన. మహాపరిశుద్ధానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. సర్వశక్తిమంతుడానికి స్తోత్రం నాయన. సర్వాధికారి నీకు స్తోత్రాలు ప్రభువా. దయా నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా.